పూరా లోకల్ లేటెస్ట్గా ప్రభుత్వం ఏదైతే తీసుకుందో మెట్రో ఇప్పుడున్నది జేబీఎస్ వరకు ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ ఎక్కడికి వస్తుంది? మన కరీంనగర్ రూట్కు, అంటే ఆదిలాబాద్ కూడా 5 కాన్స్టిట్యూన్సీలకు వస్తుంది అనుకోండి, షామీర్పేట్. బట్ హకీంపేట్ వరకు ఏదైతుందో ఎలివేటెడ్ వస్తుంది, మీద మెట్రో వస్తుంది, మధ్యలో రోడ్డు. ఆల్రెడీ మిలిటరీ ల్యాండ్ ఎక్వైర్ అయింది. ఒక 2-3 చిన్న కేసులున్నాయి, అవి కూడా ఏదైతుందో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. నేను అనుకుంటున్నా బిఫోర్ పార్లమెంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్స్ వేశారు. అది కూడా టెండర్లు ఏదైతుందో 1.5-2 మంత్స్లో అవుతుంది. దానివల్ల ఎక్కడైతే హకీంపేటలో ఏదైతుందో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంది కనుక అక్కడ పర్మిషన్ లేదు. అక్కడ అండర్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చి షామీర్పేట్కు ఫినిష్ అయిపోతుంది. రైల్ ట్రాక్ కూడా అట్లయితుంది. దీనివల్ల ఎంటైర్ కరీంనగర్ జిల్లా, పార్ట్ ఆఫ్ మెదక్ అండ్ ఆదిలాబాద్లో ఉండే 5 నియోజకవర్గాలు, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్ అండ్ మంచిర్యాల అండ్ చంద్రపూర్ అండ్ బలార్షా, నాగ్పూర్కేమో హైవే ఆదిలాబాద్ వెళ్తుంది. ఇది అన్నిటికీ ఏదైతుందో సౌకర్యంగా ఉంటుంది. దీన్ని అలాగే ప్యారడైజ్ నుంచో ఇది, అదేమో పరేడ్ గ్రౌండ్స్ నుంచి అప్ టు మెడ్చల్ వరకు, అది నిజామాబాద్, ఆదిలాబాద్ కవర్ చేస్తుంది. నిజామాబాద్ మీకు తర్వాత ఇంకోటి ఏదైతుందో మియాపూర్ నుంచి మెదక్ టు బాంబే, మియాపూర్ వరకు ఇప్పుడు మెట్రో ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకు అంటే పటాన్చెరు వరకు, ఆల్మోస్ట్ ఆల్ సంగారెడ్డి అనుకోండి, సంగారెడ్డి పాట. 3 ఈ కారిడార్లు ఏదైతే చేయడం వల్ల ఈ 4 జిల్లాల ప్రజలకు 40 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 లోకసభ, అలాగే ఏదైతుందో అటు ఆ భాగం ఏదైతుందో ఎక్స్టెన్షన్ చేయడంలో అది రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్కు బెనిఫిట్ అవుతుంది ఎయిర్పోర్ట్. బట్ దీనివల్ల ఏదైతుందో చిరకాల వాంఛ. ఈరోజు మనము కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వరకు 2 గంటల్లో పోతున్నాం, కారు కానీ బస్సు. సికింద్రాబాద్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతాం హకీంపేట నుంచి, అది 1.5 అవర్ అవుతుంది. బస్సులు 1 అవర్ ఓన్లీ సికింద్రాబాద్కి వెళ్ళి గౌలిగూడకు, మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి అవుతుంది కనుక ఇప్పుడు సికింద్రాబాద్ వరకే బస్సులు, ఆ నుంచి మనం వేరే ప్రయాణం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో దీనివల్ల ఏదైతుందో 1.5 అవర్ 2 అవర్స్ సేవ్ అవుతుంది. ప్లస్ ఏదైతుందో ఫ్యూయలు, టైము అవసరం అనుకుంటే మన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా వాసులు కూడా మన కార్లు కానీ 5-6 కార్లు పోయిందనుకోండి, ఎక్కడ పెట్టుకుంటాం మనము? షామీర్పేట కాడ కారు పెడతాం, మెట్రో ఎక్కిపోతాం, పని చేసుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం వరకే, మళ్ళీ ఇక్కడ 5 గంటల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 6:30 బ్రేక్ఫాస్ట్, 7 గంటలకు చేసి బిఫోర్ డిన్నర్, ఇది ఏదైతుందో సౌకర్యంగా ఉంటుంది. కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ప్రజాప్రతినిధులు, ఈ 4 జిల్లాల్లో ఉండే 40 ఎమ్మెల్యేలు, ఆదిలాబాద్ 10, నిజామాబాద్ 9, ఉమ్మడి జిల్లా కరీంనగర్ 13, 10 మెదక్ అండ్ లోక్సభ సభ్యులు అక్కడ నగేష్ గారు కానీ, మన ధర్మపురి అరవింద్ గారు కానీ, సంజయ్ గారు మంత్రి, కిషన్ రెడ్డి గారు మంత్రి, ఇక్కడ వంశీ గారు పెద్దపల్లి కానీ, తర్వాత షేట్కర్ ఆఫ్ జైరాబాద్, తర్వాత మెదక్ ఆఫ్ ఏదైతుందో వారు మన రఘునందన్ గారు, వీళ్ళంతా లోక్సభ సభ్యులు కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి, ముఖ్యంగా ఈ జిల్లావాసి ప్రస్తుత మంత్రి యువకుడు పొన్నం ప్రభాకర్ గారికి మీ ప్రెస్ ద్వారా, అంటే పర్సనల్గా చెప్తాను అనుకోండి, అనుకోకుండా ఈ సబ్జెక్ట్ నిన్న ఉంది కనుక ఇవాళ ఇక్కడ చెప్తున్నాను. నేను అందరు ప్రజాప్రతినిధులు కలిసి ఐ విల్ రిక్వెస్ట్ టు హోల్డ్ ఏ 1 మీటింగ్. ఈ 40 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉండే లోక్సభ సభ్యులు, 2 మంత్రులు, ఈ ప్రాంతం 4 జిల్లాలు, ఈ 3 కారిడార్ వల్ల యుద్ధ ప్రాతిపదికగా జరగాలి. అవసరమైతే కేంద్రం మీద ఉన్న కొర్రీస్ పెట్టేది ఉంటే దానికోసం ఏదైతుందో రిప్రజెంటేషన్ ఈ ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీ వాళ్ళు, దాంట్లో టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, తెలుగుదేశం అయితే లేదనుకోండి, కమ్యూనిస్ట్ కొత్తగూడెం ఉన్నాడు కనుక అది మనకు నాట్ నీడ్. వీళ్ళందరూ ఒక డెలిగేషన్ను తీసుకొని పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు స్టేట్ మంత్రులు, అలాగే కేంద్ర మంత్రి సంజయ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేసి ప్రజలకు సౌకర్యం కోసం చేస్తే టాప్ ప్రయారిటీ కింద తీసుకుంటే, ఈరోజు రోడ్డు కనెక్టివిటీ, రైల్ అండ్ మెట్రో వల్ల ఏదైతుందో అక్కడ పరిస్థితే ఆకాశానికి భూమి తేడా వస్తుంది. మన సౌకర్యము పిల్లలకు కానీ, మెడికల్ కానీ ఈరోజు ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఏరియా నుంచి రావాలంటే వయా గోదావరి కానీ రావడం వల్ల ఏదైతుందో కొన్ని కరీంనగర్ వచ్చే వరకే డెత్స్ అయిపోతున్నాయి. తో అలాగే
శాంక్షన్ అయిన, ఇది వెరీ ఇంపార్టెంట్ సార్, అంతర్గామ నుంచి ఇటు నుంచి అంతర్గామ అటు మంచిర్యాల కనెక్టివిటీ 120 కోట్లతో ఏదైతుందో అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలకు ఇచ్చిన హామీది ఎన్నికల ముందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి టెండర్ అయింది, టెండర్ అవార్డ్ అయింది. దాన్ని ఏదైతుందో ఇప్పుడున్న అక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు దాన్ని ఆపాడు. ఎందుకు ఆపాడు అనేది మనం విషయం అవుతుంది. ఒకటి జీవన్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ఒక కనెక్టివిటీ రోడ్ ఇందనపల్లి చేశాడు, జగిత్యాలకెళ్ళి కనెక్టివిటీ ఎటు ఆదిలాబాద్, అది సబ్ రోడ్. ఇదేమో సబ్ ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ హైవే. ఇదేది చంద్రపూర్, రాజూరా అండ్ బల్లార్ష నుంచి వచ్చేది. ఇప్పుడు ఏమైంది, ఒకటేమో ఇందనపల్లి జనారం దగ్గర కనెక్ట్ అవుతుంది, ఒకటి కడెం దగ్గర అవుతుంది, ఒకటి ఖానాపూర్ అవుతుంది, ఒకటేమో బాదల్కుర్తి బ్రిడ్జ్ సాగర్జీ చేశాడు. R&B మినిస్టర్ ఉన్నప్పుడు ఒకటి చేశాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ జడ్పీ మీటింగ్ ఇక్కడ కరీంనగర్ అటెండ్ అయినప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ఏదైతుందో మన పిల్లలకు, మనుమలకు, మన్మరాలకు ఏదైతుందో హైదరాబాద్ మనకు హెల్త్ క్యాబ్ దేశంలో ఇవాళ నెంబర్ 1. అలాగే సాఫ్ట్వేర్ పోవడానికి కానీ ప్రతి దానికి సౌకర్యం అవుతుంది. ఆ రోడ్ కనెక్టివిటీ కావడం వల్ల మనకు ప్రయాణము మన డబ్బులు మిగలడము, ఫ్యూయల్ మిగలడము, తర్వాత ఏదైతుందో మన పని భారం కూడా 2 రోజులు అయితే ఒకటే రోజులు చేసుకొని వస్తాం. దీనికి ఏదైతుందో ప్రభుత్వానికి హర్షం ప్రకటిస్తూ పొన్నం ప్రభాకర్ గారిని నేను వ్యక్తిగతంగా కూడా రేపా ఎల్లుండో కలుస్తాను. అలాగే ఏదైతుందో దామోదర్ గారిని కలుస్తాను. ఈ ఎంపీలను, కేంద్ర మంత్రి సంజయ్ గారిని, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి చొరవ తీసుకొని, నేను మాజీ ఎమ్మెల్యేను, నన్ను పిలిచే అవసరం లేదు, కానీ దీనికోసం ఏదైతుందో మీ సహాయ సహకారాలు కూడా ప్రెస్ మిత్రులు కూడా మీకు తెలిసిండే వాళ్ళకు, లీడర్లకు ప్రతి జాగాలో దీని వాయిస్ని వినిపిస్తే ఇది 5 సంవత్సరాల్లో పూర్తి చేసే దానికి ప్రయత్నం చేయాలా. దీనికి ఫండ్స్ కానీ దానికి ఏదైతుందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కాంట్రాక్ట్ అయిన వాళ్ళకు ఫండ్స్ను డిజైన్ చేంజ్ చేయకుండా, ఫండ్స్ని ఏదైతే ఆపకుండా చేస్తే, క్లెయిమ్ చేయకపోతే దానివల్ల ఏదైతుందో ప్రజా ప్రయోజనాలు కొన్ని కోట్లాది ప్రజలకు ఏదైతుందో నిత్యం లక్షల మంది పోతున్నారు. ఇది సౌకర్యంగా ఉంటుందని మీ ద్వారా ఏదైతుందో విజ్ఞప్తి చేస్తున్నాను కరీంనగర్. ఎందుకంటే ఇవాళ నిన్న వెరీ క్లారిటీగా వచ్చింది, నిన్ననేమో ఓన్లీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సేమ్ ఒకటే దాని మీద రోడ్ ప్లస్ రైల్ 2. ఇది ఎక్కడో నేను అనుకుంటున్నా మహారాష్ట్రలో ఎక్కడో ఉంది ఒకటే ప్లేస్లో. ఇప్పుడు రాజమండ్రిలో కింద రోడ్డు మీద ట్రైన్ పోతూ ఉంటుంది, డబుల్ పర్పస్ అన్నట్టు. దానివల్ల ఏదైతుందో ప్లేస్ ఎక్వైర్ అవుతుంది, ఇట్ షుడ్ బి ఈజీ. ఇది ఏదైతుందో ఇతర దేశాలు ఉన్నాయి, మన దేశంలో ఎక్కడ అనుకుంటున్నా మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నట్టుగా నేను ఎక్కడో చదివాను గతంలో, నాకు ఐడియా లేదు. బట్ ఓన్లీ 1 ప్లేస్లో ఉంది. అంటే రోడ్ కమ్ రైల్ ఈ మెట్రో రావడం వల్ల సౌకర్యంగా ఉంటుందని మీ కరీంనగర్ ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. బీసీ ఏదైతుందో నినాదం తీస్తున్నాను. జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పింది, భారత జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా చెప్పింది. ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పింది. తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు. మీ అప్పుడు 32 నుంచి 23% చేశారు. మీ క్యాబినెట్లో కానీ, కార్పొరేషన్లో కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులో కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారమ్మా? మీరు 2014లో దేశంలో ఎక్కడ లేనంత ప్రతి ఇంటికి, అంటే సింగపూర్లో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆ రోజు నమోదు చేసుకోకపోతే వివరాలు మమ్మల్ని ఈ తెలంగాణ కింద గుర్తింపబడమనంత ప్రచారం ఇస్తే ఉరుగుల పరుగుల మీద స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చిన వాళ్ళు. అటువంటిది దాంట్లో ఎంతమంది బీసీలు, ఎంతమంది ఎస్సీ ఎస్టీ వివరాలు వచ్చినా మీరు ఇప్పటి వరకు దాన్ని 9 సంవత్సరాల అధికారం ఉంది. ఈరోజు అధికారం పోయిన తర్వాత దళితులు ముఖ్యమంత్రులను చేయలే, ఓకే, దళితులు 18%, 6 ఎస్టీ, 24%. క్యాబినెట్లు ఎంతమంది అమ్మా? ఒక దళితుడు, ఒక గిరిజనుడు మాత్రమే. మహిళ అంటున్నారు, ఇలా మహిళా పర్సంటేజ్ కోసం పోరాటం అంటున్నారు. మొదటి క్యాబినెట్లో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఎవరు మహిళ లేరు. రెండోసారి 1.5 year తర్వాత ఎవరు 2 మహిళా మంత్రులు అయినట్టే, 2 ఆయారాం గాయారాములు, ఒకరు సబిత గారు, ఇంకో ఆమె మన వరంగల్ ఉంది కదా లేడీ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి, ఈమె కాంగ్రెస్ నుంచి. అంటే మీరు ఉన్నప్పుడు ఏదైతుందో అధికారము నేను వెల్మని అనుకోండి, 4 ప్రాతినిధ్యం ఇచ్చారు. 4 18 మందిలో 4 పర్సంటేజ్ ఎంతమ్మా? మరి ఇలా 52% బీసీ అంటున్నావు. అప్పుడు ఏమైంది? మహిళలు 53% ఉన్నది, ఏమైంది? దళితులు ఏదైతుందో ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యి 18%,
6% ట్రైబల్ అయింది, వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వలే. ఒకే దళితుడు ఒకే ట్రైబల్ 2 క్యాబినెట్లు అంతే. మొదటిసారి మాదిగ తెగకి ఇచ్చారు, రెండోసారి మన కొప్పులీశ్వర్ మాలకి ఇచ్చారు, బట్ మాదిగకి ఇవ్వలే. ట్రైబల్లో లంబాడకి ఇచ్చారు, గోండుకి ఇవ్వలే. సో ఇటువంటి పరిస్థితి మీరు ఏదైతుందో దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. అమ్మ దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి నాడు ధర్నా లేదమ్మా. ఎవరైనా ధర్నా చేస్తారమ్మా? ఆమె చేసిన సంస్కరణల గురించి స్మరించుకోవాలి. ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు, సిగ్గుండాలా? అయితే నిన్న చేయనుండే, అయితే రేపు చేయి, ఇంకెప్పుడైనా చేయి. కానీ ఈరోజు జయంతి కార్యక్రమాలు చేసి వాళ్ళు చేసిన ఆ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చేసిన సేవలను గుర్తించుకుంటానికి కోసం ఏదైతుందో స్మరించుకుంటానికి జయంతి కార్యక్రమాలు చేయాలి తప్పితే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము. పోటీ నడుస్తుందమ్మా. జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకు ఒక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైలుకి వెళ్ళి వచ్చినాక. నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది, చంద్రబాబు గారు అయింది, తర్వాత ఇంకోరో జైలుకు పోయింది అయింది కదా మన ముఖ్యమంత్రి, మూడో అయింది కదా జగన్, మన రేవంత్ రెడ్డి గారు. నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బావా బొమ్మర్దులు. ఈరోజు ఏ ఒక్క బీసీ నాయకుడు లేడండి. అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా. మీరైతే ఫ్లోర్ లీడర్ కాదు కదా. ఫ్లోర్ లీడర్ వాళ్ళు కేసీఆర్ గారు రాలి, బలహీన వర్గాలకి ఇవ్వు. యాదవ్ గారు ఉన్నారు కౌన్సిల్లో, మత్స్యనాచారి ఉన్నాడు, ఏక్ బీసీలు మన తర్వాత ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకెందుకు? కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది, ఇక్కడనేమో వాళ్ళ అన్న ఉన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నారు. అంటే మీరేనా? అధికారం ఉన్నప్పుడు మీరే, అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవితమ్మని అడుగుతున్నా. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి స్లోగన్ అక్కడనేమో నిజామాబాద్లో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి జై జై ఇటువంటి స్లోగన్ ఇవ్వద్దని చెప్పాలి కదా, చెప్పాలా. నిన్న నూతన సంవత్సరంలో కేటీఆర్ గారి సమక్షంలో అక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ ఏంటమ్మా? దయచేసి ఏదైతుందో జాతకాలు పక్కకు పెట్టమ్మా. అంత ఆషామాషి కాదు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ముందుంది ముసుర్ల పండుగ. ఈరోజు కేటీఆర్ గారు చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేస్తామని. అయ్యా నేను అడుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనరల్ ఎన్నికలకు సంబంధం లేదు. మనకి ఇక్కడ పనులు జరగయేమో, డబ్బులు డెవలప్మెంట్ రావనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు పవర్ పార్టీకి మెజార్టీ ఉంటుంది. ఇది నగ్న సత్యము. ఉమ్మడి రాష్ట్రంలో, సపరేట్ రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో ఇది జరిగింది. ఎలక్షన్ పోటీ చేయకున్న తమిళనాడులో జయలలిత, అక్కడ మాయావతి అయింది. ఇది చరిత్ర. దయచేసి కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు బెటర్ రిజల్ట్ రావచ్చు లోకసభ కంటే. లోకసభ 0 అయింది, డిపాజిట్లు వేరే కనుక. కానీ మెజార్టీ రావడం అనేది ఇంపాసిబుల్. ఇట్ షుడ్ బి ద డెఫినెట్. ప్రజలు ఏది అధికారం ఉంటే ఆ అధికారం వైపు ఓట్లేసిన చరిత్ర గత 40 సంవత్సరాలకెళ్ళి ఇది జరుగుతూ ఉంది. నీతి గురించి మాట్లాడము మానుకోండి. అవినీతి ఎంత జరిగిందనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. భూదందాలు సిరిసిల్ల ఏం జరిగింది? జైలుకి పోయినరు, ఇక్కడ జైలుకి పోయినరు ప్రజాప్రతినిధులు, అక్కడ జైలుకి పోయినరు. ఏం జరుగుతున్నాయి? పుంకానులుగా ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే అధికారులే స్ట్రిక్ట్ ఉండే అధికారులు. ఇక్కడ ఐపీఎస్ కావచ్చు, అక్కడ ఐఏఎస్ కావచ్చు, అన్నీ ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేక బయటకు వస్తున్నాయి. దయచేసి ఏదైతుందో నీతి వాక్యాలు మీరు వల్లించకండి. మీరు 9.5 సంవత్సరాల నుండి అమలు చేయలే. ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన సాధ్యం కాని హామీలు ఇచ్చారు, అమలు చేయడం అనేది సాధ్యం కాదు. కానీ మీరు ఉద్యమాలు చేయడం మాత్రం తప్పు. మీరు 2 హామీలు, అది 3, రెండోసారి 2018లో ఏది అమలు చేయలేదు. మీకు అడిగే హక్కు లేదని నేను ఒక విశ్లేషకునిగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవ్వండి, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవకాశం ఇవ్వండి. అప్పుడే ఎందుకు పవర్ మనకు వస్తుంది, లోకల్ బాడీ వస్తుంది. ఇవన్నీ ఎందుకు నాయన? సిరిసిల్లలో మెజార్టీ రాలే ఆయనకు. కవితనైతే 7 సీట్లు గెలిచి 2018లో లోక్సభ ఓడిపోయింది. ఆమె ఓడిపోయింది కదా స్వయంగా. 7 అసెంబ్లీ గెలిచి థంపింగ్ మెజార్టీతో గెలిచి. అటువంటిది ఏదైతుందో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు. ఓపిక పట్టండి, అవకాశం ఇవ్వండి. 1 ఇయర్ ఉంది. మీరు అప్పులు చేసిపోయారు, 7 లక్షల కోట్లు అప్పులు. ఒరిజినల్ కొంత అమౌంట్ కట్టడానికే సరిపోవడం లేదు. దయచేసి ఏదైతుందో ఓపిక పట్టండి. ఈ బీసీ నినాదము ఏదైతుందో రైతులకు ప్రేమ ఉన్నట్టు
అవన్నీ నాటకాలు అనేది అవుతుందో మీ ద్వారా చెప్తా ఉన్నాను.